దివ్య వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి వచ్చారు. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఫన్నీగా ఉన్నారు, హైపర్ యాక్టివ్గా ఉన్నారు. BB9లో చూసుకుంటే ఫస్ట్ టైం నాకు తెలిసి వీళ్ళ మదరే హైలైట్ అవుతారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ చేసే ఎంటర్టైన్మెంట్ అయితే వేరే లెవెల్. అసలుకి ఇచ్చిన తక్కువ టైంలో అందరితో ఎంటర్టైన్మెంట్ చేసింది మాత్రం ఈవిడ మాత్రమే. అది దివ్యకు పాజిటివ్ వేలో వెళ్ళడానికి ఈ విధంగా చేశారా అని ఒక డౌట్ కూడా ఉంది. చాలా చాలా తెలివి కూడా ఉపయోగించారని నాకు అనిపించింది. ఎందుకంటున్నా అంటే దువ్వాడ మాధురి గారు వెళ్ళేటప్పుడు దివ్య గారు బర్నీ గారితో దూరంగా ఉండమని చెప్పిన రకంగా ఫోన్ చేసి చెప్తే సంజన గారితో ఆ విషయం దువ్వాడ మాధురి చెప్పింది. ఇప్పుడు చూసుకుంటే ఈవిడేమన్నారు, దివ్య వాళ్ళ మదరు బర్నీ గారిని ఒక అన్నయ్య, మా అన్నయ్య ఇలాగా చనిపోయాడు సూసైడ్ చేసుకుని, మీరు నాకు ఒక అన్నయ్య లేని లోటుని తీర్చారని రకంగా చెప్పారు. అది ఎమోషన్ వైజ్ రైట్ అనిపించింది. మళ్ళీ పాజిటివ్ వేలో బయటకు తీసుకుపోవాలి అనే రకంగా ట్రై చేశారు కూడా అనిపించింది. తెలివైన వారు అనిపించింది. తనూజ గురించి నెగిటివ్ చెప్పారు అక్కడ, కానీ ఎంటర్టైన్మెంట్ వేలో అది మూసేసి దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పేశారు అనే రకంగా అనిపించింది. చాలా తెలివైన వారు అని నాకైతే అనిపించింది. అదే విధంగా చూసుకుంటే సంజన గారి ఫ్యామిలీ ఈరోజు వచ్చారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది ఫ్యామిలీ అయితే. ఫస్ట్ టైం బిగ్ బాస్లో కూడా ముగ్గురు రావడం అయితే ఇదే మొదటిసారి అనుకుంటా. కానీ బిగ్ బాసే సంజన గారిని తొక్కుతున్నారు అనిపించింది. ఎలా అంటే అప్పుడు సాక్రిఫైస్ చేసే తనని ఉంచారు, ఇప్పుడు సాక్రిఫైస్ చేసే ఫ్యామిలీని తీసుకొచ్చారు. దీనివలన ఏం చేశారంటే సంజనలోన ఎమోషన్ లేకుండా చేసేసారు. ఎక్కడికో వెళ్ళాల్సింది ప్రోమో ఈ లెవెల్లో ఉండిపోవడానికి కారణం, సంజన గారి హైలైట్ అవ్వకపోవడానికి కారణం బిగ్ బాస్ అని. లాస్ట్లో తీసుకొచ్చి ఉంటే చాలా హైలైట్ అయ్యి ఉండేది, సాక్రిఫైస్ కాకుండా అని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో పక్కాగా కామెంట్ చేయండి.